ఇద్దరం కలిసి కూడా ఈ ప్రకటన చేసి ఉన్నాము. మరి అన్ని కుల సంఘాల మద్దతు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పర్మిషన్ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోగా మేము కోర్టుకు వెళ్ళినాం. మరి కోర్టులో రేపు లంచ్ మోషన్లో కోర్టు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి కోర్టు అన్నా కనీసం మా పక్షాన నిలబడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతి బ్యాక్గ్రౌండ్ మీరు చెక్ చేస్తే 13 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని 48 గంటలు దీక్ష చేసినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించాలి. అదేవిధంగా ఎప్పుడు తెలంగాణ జాగృతి పక్షాన ఏ కార్యక్రమం చేసినా శాంతియుతంగా చేసినాం. ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని మేము వైలేషన్ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చివరి మినిట్లో పర్మిషన్ ఇచ్చి కన్ఫ్యూజన్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి కుల సంఘం వాళ్ళు తరలి వస్తామని మెసేజ్లు పంపుతా ఉన్నారు. కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది, ఆర్గనైజ్ చేస్తున్న మాకు ఇబ్బంది అవుతుంది, మేనేజ్ చేసేటటువంటి పోలీస్ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చి మాకు తక్షణమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 72 గంటలు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా మేము అనేక మందిని కూడా దీక్ష కూర్చుంటాం. కాబట్టి మద్దతు ఇవ్వాలి. ఇది గాంధేయ మార్గంలో చేసేటటువంటి దీక్ష, బీసీల సమస్యలను ప్రపంచం ముందు హైలైట్ చేసేటటువంటి దీక్ష. కాబట్టి పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ యునైటెడ్ పూల్ ఫ్రంట్ కో కన్వీనర్ కోఆర్డినేటర్ ఆలకుంట హరి గారిని మాట్లాడవలసిన కోరుతున్నాను. పత్రికా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, శాంతియుతంగా బీసీల కోసం 72 గంటల దీక్ష చేయడానికి సిద్ధమైన కవితక్కకు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు పర్మిషన్ ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నారు. గత చరిత్రలో గతంలో చేసిన దీక్ష కూడా చూసుకుంటే ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా దీక్ష చేసి అసెంబ్లీ అంబేద్కర్ విగ్రహాన్ని సాధించిన ఘనత కవితక్క గారికి ఉన్నది. మహిళలకు సంబంధించిన దాంట్లో కూడా దీక్షలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కాబట్టి బేషరతుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రేపు పర్మిషన్ ఇచ్చి దీక్ష చేసే అవకాశం కల్పిస్తుందని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి, జడ్జిలు ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు కూడా మీరు తెచ్చుకుంటే